అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు మార్కాపురం వెళ్లనున్నారు. ఉదయం 10:45 హెలికాప్టర్ ద్వారా మార్కాపురం చేరుకొని తొలుత జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో కాసేపు మాట్లాడనున్నారు. అనంతరం 11:15 వరకు అధికారులతో భేటీ కానున్నారు. తర్వాత సభా ప్రాంగణం దగ్గర ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శన, లబ్ధిదారులకు పథకాలను పంపిణీ చేయనున్నారు. విశ్రాంతి అనంతరం సుమారు గంటన్నర పాటు మహిళలతో ప్రత్యేకంగా ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ ఫోన్ లో ఉన్నారు. కుమార్, చెప్పండి. ఈ రోజు ఉదయం 10:30కి చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం మార్కాపురంలో స్టార్ట్ అవుతుంది. సుదీర్ఘంగా 5 గంటల సేపు సీఎంఓ నుంచి వచ్చిన మనకు సమాచారం మేరకు సుదీర్ఘంగా 5 గంటల సేపు చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగనుంది. మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సభలో చంద్రబాబు పాల్గొంటారు. 10:30కి మార్కాపురం చేరుకున్న చంద్రబాబు ఫస్ట్ ప్రజాప్రతినిధులతో, స్థానిక అధికారులతో మీటింగ్ నిర్వహిస్తారు. తర్వాత మీటింగ్ పాయింట్ కి చేరుకొని మహిళలతో గంటన్నర సేపు ముఖాముఖి నిర్వహిస్తారు. తర్వాత ఆ కార్యక్రమం అనంతరం స్థానికంగా ఉన్నటువంటి మార్కాపురంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో, కార్యకర్తలతో సమావేశమవుతారు. తిరుగు ప్రయాణం 3:30కి స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మార్కాపురం ప్రజలు గతంలో చంద్రబాబు నాయుడు ఈ మార్కాపురం వచ్చిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మార్కాపురం వచ్చి మిమ్మల్ని జిల్లాగా ప్రకటిస్తామన్నారు. ఇప్పుడు ఈ సభలో ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తారా లేదా, అలాగే మెడికల్ కాలేజీ పరిస్థితి ఏంటని చెప్పి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిణామం అయితే ఉంది. ఏమన్నా థ్యాంక్ యూ కుమార్.